హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు తిరుపతికి వచ్చాము. ఫోటోలో చూస్తున్నారు కదా, వీరే మా గురువు గారు. వారితో పాటు నేను కూడా ఉన్నాను. అయితే మొట్టమొదటిసారిగా మా గురువుగారిని నేను తిరుపతికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తిరుమలకి వెళ్తున్నాము. జపాలి దర్శన్ అక్కడ మాకొచ్చేసి 5 గంటలకి. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం. మనం ఇప్పుడు జపాలికి వచ్చాము. స్లాట్ అనేది మాకు జపాలి శ్రీ ఆంజనేయ స్వామి వారి కాబట్టి మేము వచ్చిన ఉదయం తిరుపతి కొండపైన ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు అందరూ ఏమి చెయ్యాలి జపాలి ఆంజనేయ స్వామిని కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఈ 5 గంటల వరకు సమయాన్ని వృధా చేయకుండా వెంటనే మేము కొండపైన ఉన్న 6 స్థలాలు, పుణ్యస్థలాలు అక్కడ ఉన్నాయి. ఆ స్థలాలకి మేము మొట్టమొదట అక్కడికి వెళ్ళేసి అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత మేము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి అనుకొని, ఫస్ట్ మేము వెళ్ళింది కపిలేశ్వరం. అది వచ్చేసి కింద ఉంది. అది తర్వాత వచ్చేసి కొండ పైన వచ్చేసి జపాలి, ఆకాశగంగ, పాతాళ గంగ, శిలాతోరణం, శ్రీవారి మెట్టు, తర్వాత వేణుగోపాల స్వామి మందిరము, తర్వాత వచ్చేసి జలపాతం కూడా అక్కడ మీరు సందర్శించవచ్చు. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదే శ్రీవారి మెట్టు అని అంటారు, శ్రీవారి పాదాలు అంటారు. అయితే ఇది వచ్చేసి భోజనశాల అండి. భోజనానికి వెళ్తాం కదా, ఆ భోజనశాల ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా గురువుగారు ఇక్కడికి తిరుపతికి గట్టు నేను తీసుకొచ్చి రావడం జరిగింది. మా గురువు గారిని తీసుకొచ్చి వీధి తిరుమల వీధి మొత్తం తిప్పి వారికి చూపించడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో అన్నప్రసాదం తీసుకువెళ్ళి వారిని కనుమ పండుగ జరపడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ తింటూ అల్పాహారం వారు అభినందనీయంగా అందరినీ చూస్తూ కన్నుమయమై చాలా బ్రహ్మాండమైన వాతావరణం అక్కడ నెలకొన్నది. నేను మీకు చెప్పడం మర్చిపోయాను కదా, అదేంటంటే మేము వెళ్ళింది 7వ తారీఖు 7వ నెల. బార్లు అయి తీరిన లైన్లు. అయితే వరహాస్వామి దర్శనానికి మాకు అనిపించింది ఏంటంటే, 7 కొండలు 7వ నెల 7వ తారీఖు దర్శించుకొని ఇలా 3 sevens వస్తాయని చెప్పేసి ఈ విధంగా మేము ప్లాన్ చేసుకొని ముందే 3 నెలల ముందే మేము ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా మీరు రావాలని అనుకున్నవారు, తిరుమలకి రావాలనుకున్నవారు ఇలా ప్లాన్ చేసుకొని రావచ్చు. చూడండి, ఇది శ్రీవారి మాడ వీధులు అంటారు. ఇక్కడ ముందు చూశారు కదా, పెద్ద బారులో లైన్, అది వెరద కాదండి. వరహాస్వామి వారిది. వరహాస్వామి వారిని మొట్టమొదట దర్శించుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ఆచారం, పద్ధతి ముందు నుంచే ఉంది. చూడండి, వరహాస్వామి వారి దగ్గరికి వెళ్ళటానికి వీరందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. శ్రీ వరహాస్వామి లైన్లో
చాలా బారులు అయితే ఉన్నాయి. కాబట్టి అందరూ మొట్టమొదట శ్రీ వరాహస్వామి వారిని మాత్రమే దర్శించుకొని శ్రీవారి దగ్గరికి వెళ్ళడమే మా యొక్క చిన్న మనవి. ఇక్కడ చూడండి, మా గురువు గారు అంతా పరిశీలిస్తూ చూస్తూ అందరి నోట గోవింద గోవింద అని నామాలు పలుకుతూ ఈ తిరుమల వీధుల చుట్టూ తిరుగుతూ నడుస్తూ వారి దర్శనం భాగ్యం మాకు కలిగింది. నమస్తే బోలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చాలా అమోఘంగా అద్భుతంగా అయింది. దానికి మేము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా పాత్రలు వేసినట్టు మాకు అనిపించింది. చూడండి, గోవింద గోవింద అనే నామాలు స్మరిస్తున్నారు మా గురువు గారు. ఇదండి ఇప్పటి వరకు మన తిరుమల కొండపైన జరిగిన విశ్లేషణ అనుకోవచ్చు. ఇవన్నీ తిరిగిన విషయాలన్నీ నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చేవారికి ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది చాలామందికి తెలియదు. టికెట్ తీసుకున్న తర్వాత రూమ్స్కి ఎక్కడికి వెళ్ళాలి, గెస్ట్ హౌస్ ఉంటాయి, కానీ ఇక్కడ బుకింగ్ ఉంటేనే బాగుంటుంది. లేకపోతే మనకి లాకర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఆ లాకర్స్ని మనం వినియోగించుకోవచ్చు. ఈ లాకర్స్ని వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే మీకు లాకర్స్ దొరకలేదు, రూమ్స్ దొరకలేదు అనుకోండి, చాలామంది శ్రీవారి మందిరం ముంగల చాలా స్థలం ఉంటుందండి, అక్కడ సేవ తీర్చవచ్చు. తర్వాత మీ దర్శన భాగ్యం చేసుకొని వెళ్ళవచ్చు. కానీ మీరందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే, అందరూ రూమ్స్ దర్శనము ముందే బుకింగ్ చేసుకొని వెళ్తే చాలా బాగుంటుందండి. లేకపోతే చాలా ఇబ్బందులు మీరు గురవుతారు. ఫస్ట్ మీరు రూమ్కు వెళ్ళాలంటే, రూమ్స్ కోసం వెళ్ళాలి అంటే సిఆర్ఓ ఆఫీస్ సెల్లార్ -1లో అక్కడ నేరుగా వచ్చిన వారికి అక్కడ రూమ్స్కి అలాట్మెంట్స్, టికెట్స్ అక్కడ ఇస్తారు. అదేవిధంగా మేము ఉన్నది రామ్ బగీచా బ్లాక్ 2 బిల్డింగ్ 3లో మాకు రూమ్ అనేది అలాట్ అయింది.